హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను చిత్ర. ఈరోజు వరం మల్టీగడ్డం కిచెన్లో ఎండు చేప గుడ్డు వండుతున్నాను. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా? మరి ఇంకెందుకు కలిసి ముచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత మనకి ఆయిల్ వేసుకోవాలండి, కర్రీకి సరిపడంత. ఇప్పుడు ఆయిల్ వేడవక ముందే మనము ఉడకబెట్టుకున్న ఎగ్స్ని వేసుకుని వేయించుకోవాలి. నేను ముందుగానే ఎగ్స్ని ఉడకపెట్టి పొట్టు తీసి ఉంచుకున్నాను. ఇప్పుడు మంచిగా వేయించుకొని ఎగ్స్ పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఎగ్స్ వేగిపోయాయి కదా, తీసేసుకుందాం సపరేట్గా. ఆయిల్లో వేయించుకుంటే ఎగ్స్ టేస్ట్ బాగుంటుందండి. అలాగే కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే కొంచెం బాగుంటుంది, ఇంకా క్రిస్పీగా తినడానికి. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. మనము ఉల్లిపాయలు ఇమీడియట్గానే వేస్తానే మనం ఎండు చేపని కూడా వేసుకుని వేయించుకోవాలండి. ఎందుకంటే ఎండు చేప కూడా ఉల్లిపాయ బాగా వేగిపోయినాక ఎండు చేప వేస్తే అది వేగదు, పచ్చిగానే ఉంటుంది. ఉల్లిపాయ వేస్తేనే ఎండు చేప వేసుకుని వేయించుకోవాలి. యాక్చువల్లీ ఈ ఎండు చేపని నేను వేడి నీళ్ళలో మంచిగా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మన ఎండు చేపని కూడా వేసుకొని వేయించుకుందాం. ఎప్పుడైనా ఎండు చేపని హాట్ వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలండి. అప్పుడు అందులో ఉన్న ఇసుక, ఏదైనా దానిపైన ఉన్న సెల్స్ ఏదైనా ఉన్నా గడి పొట్టు లాంటివి కూడా వచ్చేస్తుంది. నీట్గా కడుక్కోవాలి వేడి వాటర్లో. ఇప్పుడు పావు చెంచా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయ బాగా వేగిపోయినాక ఎండు చేప ఎప్పుడు వేయకూడదండి. మనం ఉల్లిపాయ వేస్తూనే ఎండు చేప వేసుకోవాలి. అప్పుడే మనకు ఆ ఉల్లిపాయలో నుంచి వచ్చే అరోమా ఈ ఎండు చేపలో నుంచి వచ్చే అరోమాని స్మెల్ని డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసుకున్నాను, అది కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. మన ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మనకి ఎండు చేపలో నుంచి వచ్చే వాసన డామినేట్ చేస్తుంది. కాబట్టి రెండు ఈక్వల్గా వేసుకున్నామంటే ఒకే లెవెల్లో వేగుతాయి రెండు. ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. యాక్చువల్లీ ఎండు చేపలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. మనం ఎక్కువ ఎండు చేప వేయట్లేదు, కొద్దిగానే, కాబట్టి ఉప్పు మనకు తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారం, అలాగే ధనియాల పొడి 1 స్పూను, కారం 1 స్పూను వేసుకున్నాను నేను. వేసుకుని ఇప్పుడు మనం మంటని సిమ్లో పెట్టేసుకుందాం. ఎప్పుడైతే మనం కారం వేసుకుంటామో అప్పుడు మంట సిమ్లో పెట్టేసుకోవాలండి, లేదంటే నల్లగా కలర్ మారిపోతుంది. ఇది ఇనప కడాయి కదా, మనం సిమ్లో పెట్టినా కూడా చాలా మంట వేడి ఉంటుంది కడాయిలో. ఇప్పుడు మనము ఇందులోకి నేను చిన్న ఉసిరికాయ సైజు చింతపండు నానబెట్టుకుని జ్యూస్ తీసుకున్నాను, అది వేసుకుందాం. ఎప్పుడైనా ఎండు చేపకి కంపల్సరీ కొద్దిగా చింతపండు జ్యూస్ వేస్తేనే టేస్ట్ అండి. అదే ఎండు చేప ఫ్రై వేరేలాగా ఉంటుంది. దానికి మనం చింతపండు జ్యూస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఎండు చేప ఫ్రై అంటే అది వేరేలాగా, అది ఒకరోజు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం వాటర్ వేసుకుని అన్నీ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకుందాం. ఇందులోకి వేసేసుకుని సిమ్లో పెట్టేసుకుందాం. నా ఛానల్ని చూడడం ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ కామెంట్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ.